వెల్కమ్ టు మహా న్యూస్. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారి సోదరుడు మార్తాండ్ కె శంకర్ నిర్మించిన ఓఎంజీ ఓ మంచి గోస్ట్ అంటూ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హర్రర్ కామెడీ జానర్లో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా. ఈ సినిమాలో హీరోగా చేసిన రజత్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్కారం అండి. హలో అండి. రజత్ గారు, మీరు మొదట శ్రీవల్లి అనే సినిమాతో మన తెలుగు చిత్రసీమకి మీరు పరిచయం అయ్యారు. అవునండి. సో మన ఓఎంజీ గురించి మాట్లాడుకునే ముందు మీ ఫస్ట్ సినిమా గురించి, మీరు అసలు యాక్టర్ అవ్వడానికి మీకు ఎలాంటి విషయాలు మిమ్మల్ని ప్రేరేపించాయి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే శ్రీవల్లి సినిమా గురించి చెప్పండి. శ్రీవల్లి సినిమా మీకు తెలిసినట్టు విజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు, రాజమౌళి గారి ఫాదర్. సో ఆ సినిమాకి కూడా నేను ఆడిషన్కి వెళ్ళి చేసి దాని తర్వాత సినిమా చేసి 2017 సెప్టెంబర్ 15th రిలీజ్ అయింది నేను సినిమా. అండ్ దాని తర్వాత మ్యాడ్ అనే సినిమా చేశాను, 2021లో రిలీజ్ అయింది అది. దాని తర్వాత డిటెక్టివ్ కార్తిక్, మాయా పేటిక వాళ్ళ, ఇప్పుడు ఓఎంజీ సినిమా. సో అన్నీ మంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యి మంచి థియేటర్ రిలీజ్ కూడా అయ్యాయి. సో ఇలా ఈ సినిమాలు చేసుకుంటే లాస్ట్కి మంచి ఓఎంజీ అనే సినిమాతో మీ ముందరకు వచ్చాను. నిజంగా ఓఎంజీ అనేది మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రేక్షకుల నుంచి. అసలు మీరు అంటే ఒక నటుడిగా మారాలని ఎక్కడ మీకు ఇలాంటి అంటే దీని మీద ఇష్టం ఎక్కడ మీకు కలిగింది? అంటే చిన్నప్పటి నుంచే అండి, లైక్ అపార్ట్మెంట్స్లో వినాయకుడు విగ్రహాలు పెట్టినప్పుడు పిల్లలందరూ డ్యాన్స్ చేస్తుంటారు కదా, అప్పుడు నేను స్కిట్స్ చేయడం, ఆ డ్యాన్స్ చేయడం, అక్కడ నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఇంకా సినిమాలు చూడడం. పైగా మన అందరికీ ఇప్పటికీ చిరంజీవి గారే కాబట్టి చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అవ్వడం, ఇంకా అక్కడ నుంచి అది బాగా ఇష్టం పెరిగిపోయి నేను బీటెక్ చేసిన తర్వాత దెన్ ఐ థాట్ ఇంకా నేను ఇండస్ట్రీకి వచ్చి నాది నేను చేసుకోవాలని చెప్పి నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఓకే, ఇండస్ట్రీకి రాకముందు మీరు అంటే మీ బీటెక్ స్టడీ ఇదంతా మీరు పుట్టింది పెరిగింది మీ లేదా పుట్టింది మదనపల్లి అండి, తిరుపతి దగ్గర. ఓకే, పెరిగిందంతా హైదరాబాదే. నేను మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదే, మా మమ్మీ డాడీ అంతా హైదరాబాద్. సినిమా ఇండస్ట్రీకి దగ్గరలోనే ఉన్నారు స్టడీ డేస్లో కూడా. సో అక్కడ నుంచి ఇక మొత్తం నా బీటెక్ ఇక్కడే చేశాను. సో బీటెక్ అయిపోయిన తర్వాత నేను వైజాగ్ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి థియేటర్ వర్క్షాప్స్ చేశాను, పూణే ఫిలిం యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను నేను. సో ఇవన్నీ చేసిన తర్వాత దెన్ అగైన్ మా ప్రాపర్గా స్ట్రీమ్ లైన్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఓకే, ఫస్ట్ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది సినిమాకి? అంటే ఫస్ట్ ఆపర్చునిటీ అదేనండి, అంటే నాకు 2015లో విజేంద్ర ప్రసాద్ గారు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారని చెప్పి కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. ఓకే. సో అందరిలాగానే నేను అప్లై చేశాను. దాదాపుగా ఒక 100+ అప్లికెంట్స్ వచ్చాయి. వాటిలో డైలీ ఆడిషన్ పిలిపించి స్క్రూటినైజ్ చేసి లాస్ట్కి అంటే ఒక కామన్ మీరు ఒక ఆర్టిస్ట్గా వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఏమంటారు ఒక ఆడిషన్ ఇచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్తో సెలెక్ట్ అయ్యి ఫస్ట్ ఛాన్స్ కొట్టారు. వెరీ గుడ్ అండి. మీరు ఫస్ట్ ఈ సినిమా ఇప్పుడు మనం ఓఎంజీ గురించి మాట్లాడుకుంటే, ఈ ఓఎంజీ అనేది పాపులర్ వర్డ్ ఎగ్జాక్ట్లీ. ఓ మై గాడ్, దీనికి ఓఎంజీ అనేది చాలా పాపులర్ అయినటువంటి వర్డ్ ఇది. సో అలాంటి వర్డ్ ని దానికి క్వైట్ ఆపోజిట్ లో ఒక టైటిల్ ని మనం అంటే ఊహించలేము. ఓ మై గాడ్ అనే దానికి ఓ మంచి గోస్ట్ అని ఇంత డిఫరెంట్ టైటిల్. మీకు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఈ టైటిల్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఈ సినిమా నా దగ్గర రాలేదండి, నేనే సినిమా అంటే పరిగెత్తాను నేను. అవునా? ఎందుకంటే నాకు శంకర్ గారు చాలా రోజుల నుంచి తెలుసు, డైరెక్టర్ శంకర్ గారు. సో ఆయన్ని కలిసి ఆయన సినిమా చేస్తున్నారంటే ఆయన కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ, సార్ నేను 100% ఈ సినిమాకు ఉంటానంటే ఆయన కూడా కొంచెం నన్ను అర్థం చేసుకొని, నా బాధ అర్థం చేసుకొని సినిమాలో తీసుకున్నారు. అండ్ దెన్ అక్కడ నుంచి అప్పుడు టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదండి, సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫిక్స్ కాలేదు. డైరెక్టర్ గారు ఇంకా అనూప్ రూబెన్స్ గారు చాలా టైటిల్స్ అనుకున్నారు మధ్యలో. వెరీ ఫన్నీ టైటిల్స్ లైక్ రాజు గారి గది లాంటిది, లేకపోతే ఆనంద బ్రహ్మ లాంటిది, కొంచెం ఫన్నీ టైటిల్ పెట్టాలి అని చాలా ఆలోచించారు. లాస్ట్లో 3-4 టైటిల్స్ వచ్చినప్పుడు ఓఎంజీ సెలెక్ట్ చేసుకున్నారు. ఓఎంజీ అంటే నేను సడన్ గా నాకు ఓ మై గాడ్ అనేది వచ్చేస్తుంది అనుకున్నా, కానీ కామన్ గా వచ్చేస్తుంది. కానీ అందరికీ షాక్ ఇచ్చేటట్టు ఓ మంచి గోస్ట్ అని పెట్టారు. సో గోస్టుల్లో కూడా మంచితనం ఉంటుంది వాటికి కూడా అని ఒక చిన్న టైటిల్లో చెప్పేశారు సినిమా గురించి. సో అంటే ఇప్పటి వరకు దయ్యం అంటే భయపడే వాళ్ళకి, గోస్ట్ అంటే భయపడే వాళ్ళకి గోస్ట్ లో కూడా మంచి గోస్ట్లు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఇదే మాట ఆర్జీవి గారు కూడా అన్నారు. ఆయన చేతనే ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేపించాం అనమాట. ఎందుకంటే ఆర్జీవి గారు అంటే మనకు గుర్తుకొచ్చేది ఆయన తీసిన దయ్యం సినిమాలు, ఎక్కువ చాలా సినిమాలు తీశారు కదా, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. మన తెలుగు ఆడియన్స్ కి ప్రాపర్ గా దయాన్ని పరిచయం చేపించింది ఆయనే అనొచ్చు. అవునవును, అంటే వాటిలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఆయనే. సో ఆయన ఈ మా పోస్టర్ చూసి టైటిల్
చూసి ఏంటి దయాలో కూడా మంచిగా ఉంటాయా అని అడిగారు. సో అక్కడే కొంచెం మార్కులు కొట్టేసినట్టు అనిపించింది మాకు. అంటే ఆయన విజన్ కొంచెం అరే ఇదేదో బాగుంది కదా అనేటట్టు వచ్చింది. సో అక్కడ నుంచి ఇంకా ప్రతి చోట మేము ఓ మంచి గోస్ట్ అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రతిసారి ఆ టైటిల్కి. సో మీ టైటిల్తోనే దాదాపు ఒక 50% మీరు జనాల్లోకి తీసుకెళ్ళగలిగారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడైతే చాలా మంచి రెస్పాన్స్. అంటే రియల్గా టైటిల్ తగ్గట్టునే ఓ మంచి గోస్ట్ అనే టైటిల్ తగ్గట్టునే ఇది గోస్ట్ అంటే బాగా భయపడిపోయి పిల్లలకి కాదు ఓన్లీ పెద్దలు మాత్రమే చూసే సినిమాని కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు పిల్లలతో కూడా కలిసి వెళ్ళి చూసే సినిమా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ టు ద ఆడియన్స్ అండి. చాలా రోజుల తర్వాత నాకు అంటే ఎన్ని సినిమాలు చేసినా కూడా మధ్యలో నాకు ఇంత థియేటర్ రిలీజ్ కాలేదు సినిమాలు. మధ్యలో వచ్చాయి అట్లా వెళ్ళిపోయాయి కానీ తప్ప. సో ఇది మీకు బ్రేక్ అనుకోవచ్చు. చాలా మంచి బ్రేక్ ఇది యాక్చువల్గా. ఎందుకంటే మా క్యాస్ట్ కానివ్వండి, మా టెక్నీషియన్స్ కానివ్వండి, చాలా పెద్ద పేర్లు ఉన్న వాళ్ళందరూ అండ్ బాగా ఇండస్ట్రీలో స్థిరపడిన వాళ్ళు. సో వాళ్ళ మధ్యలో నేను పనిచేయడం అంటే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ అట్ ది సేమ్ టైం మంచి పబ్లిసిటీ ప్లస్ పైగా మంచి థియేటర్ రిలీజ్. దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో రిలీజ్ అయింది. కన్నడ లాంగ్వేజ్లో, బెంగళూరులో రిలీజ్ అయింది, చాలా చోట్ల కూడా రిలీజ్ అయింది బాగా. సో ఇంత మంచి రిలీజ్ రావడం నాకు ఇది మళ్ళీ శ్రీవల్లి సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది అది. సో అండ్ థ్యాంక్ యూ టు ద ఆడియన్స్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు ప్రతి చోట. ఊర్ల నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఇక్కడ మన మల్టీప్లెక్స్లో చూసుకుంటే దాదాపు 70%, 80% ఫుల్స్ అవుతున్నాయి. సో వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ ఐ రియలీ థ్యాంక్ శంకర్ సార్ అండ్ అనూప్ గారు దీనికి. మీరు గతంలో చేసిన సినిమాలకి ఇప్పుడు ఈ సినిమాలో చేసిన ఎక్స్పీరియన్స్ వాటితో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా ఎలా అనిపించింది అసలు? అంటే ప్రతిదీ నాకు కొత్త సినిమాలనే చూసుకుంటానండి. ఇందులో నాకేంటంటే మా పోస్టర్ చూస్తే మీకు అర్థమైంది అసలు స్టార్ కాస్ట్ ఎట్లున్నారు. వెన్నెల కిషోర్ కానివ్వండి, శంకరన్న గారు కానివ్వండి, నందిత శ్వేత, నవమి గాయక్, రఘుబాబు గారు అండ్ మన కాలికాయ ప్రభాకర్ గారు, నాగినీడు గారు, వీళ్ళందరూ ఉండడం వల్ల వీళ్ళతో అంటే ప్రతిరోజు నాకు వీళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఒక డైలాగ్ ఇస్తే దాన్ని ఎట్లా మాడ్యులేషన్ చేసుకుంటూ చేస్తున్నారు, ఎట్లా ఇంప్రవైజ్ చేస్తారు. సో అది ఎవ్రీడే నేను వాళ్ళ దగ్గర చూసి నేర్చుకునేవాడిని, వాళ్ళతో కూర్చొని మాట్లాడేవాడిని. సో అలా నాకు ప్రతిడే ఒక గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. సో మంచి ఎక్స్పీరియన్స్ చేశారు. మంచి గోస్ట్లో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. రైట్. ఒకసారి మనం ఓఎంజీ సినిమా నుంచి ఒక క్లిప్ చూద్దాం, ఒక ట్రైలర్. ప్లీజ్. సో ఇప్పుడైతే మనం ఓఎంజీ సినిమా నుంచి క్లిప్ చూద్దాం. అలాగే శంకర్ స్క్వేర్ అని చెప్పాలి, ఈ సినిమాలో 2 శంకర్లు వర్క్ చేశారు. ఆ శంకర్లు కూడా కాసేపట్లో మనతో యాడ్ అవ్వబోతున్నారు. ఈ ట్రైలర్ అయితే చూడండి. ట్రైలర్ తర్వాత డైరెక్టర్ శంకర్ గారు మనతో యాడ్ అవుతారు. పూర్వజన్మ జ్ఞానంతో రెండో జన్మెత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు, దెయ్యాలకు మాత్రమే ఉంటుంది. అక్కవైనా, చంద్రబాబుకి చెల్లివైనా, కాశ్మోరా లవర్వైనా, కాంచన కజిన్ వైనా, మా పావన బొచ్చు కూడా పీకలేవే. నేను మోహిని పిశాచికి మోహం తీర్చాను, కామని పిశాచి కామం తీర్చా, సంకిని పిశాచి సంక నాయక ఇంకా నాకించా. నమస్తే సార్. మార్తాండ్ కే శంకర్ గారు, మీకు స్వాగతం. అద్భుతమైన రెస్పాన్స్ ఓఎంజీ. అసలు టైటిలే డిఫరెంట్గా దూసుకెళ్ళిందని చెప్పాలి ఆడియన్స్లోకి. అసలు ఈ టైటిల్ ఆ కాన్సెప్ట్ మీకు ఆ టైటిల్ థాట్ ఎలా వచ్చింది అసలు? ఓఎంజీ అంటే అందరూ ఓ మంచి గాడ్, ఓ మై గాడ్ ఇట్లా అనుకుంటారు. ఓ మంచి గోస్ట్ అని మీరు అట్లా ఎలా పెట్టాలనిపించింది ఆ టైటిల్? అంటే కథలో అది భాగం అండి. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే దెయ్యాలు ఉంటాయి. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ అంటే మా కథ కాన్సెప్ట్లోనే ఏంటి అంటే ఆత్మ. ఒక మంచి మనిషి చచ్చిపోయారు అనుకోండి, అతను మళ్ళీ మంచి చేస్తాడు కానీ చెడు చేయడు. ఓకే. సో అతను దెయ్యం అయ్యాడంటే ఆ ఆత్మ మళ్ళీ వేరే దీంట్లో దూరితే ఆత్మ మంచి చేస్తుంది కానీ ఎదుటోడిని చంపదు కదా. సో బేసిక్గా అన్ని సినిమాల్లో ఏంటంటే కొంచెం రివెంజ్ ఫార్ములాలు ఉంటాయి గోస్ట్లకి. దీంట్లో 2-3 దెయ్యాలు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క దెయ్యానికి ఒక్కొక్క పార్ట్ ఉంటుంది. ఓకే. అంటే రియల్ లైఫ్లో మనుషులు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నట్లే అలాగా కరెక్ట్. సో ఈ ఆత్మల్లో కూడా మంచి చెడు ఉంటాయని అంటారు. అంతే. ఇప్పుడు మంచి వాళ్ళు చచ్చిపోతే మంచిగా చేస్తారు కాబట్టి. మామూలుగా అయితే చనిపోయిన వాళ్ళని దేవుళ్ళతో కూడా మనం అంటే దేవుళ్ళతో సమానం కూడా అనటం వింటుంటాం. సో ఆ టైప్లో మీరు ఊహించారు, మీరు మీ ఊహకు అలా వచ్చింది అంటే. అంతే. ఓకే. అసలు ఈ సినిమాకి
రజత్ గారిని హీరోగా తీసుకోవాలని మీరు అంటే ఎలా మీకు మ్యాచ్ కుదిరింది? రజత్ వచ్చి నాకు బాగానే పరిచయం. ఓకే. సో బేసిక్గా ఏంటంటే మంచి ఆర్టిస్ట్. ఓకే. బేసిక్గా అంటే ఏదైనా మనం చెప్తే ఇమ్మీడియట్గా అది క్యాచ్ చేస్తాడు. రజత్లో ఉన్న మంచి గుణం ఏంటంటే బాగా కష్టపడతాడు. ఎలాగైనా బైక్ రావాలని రోజు తిరుగుతాడు, రోజు కష్టపడతాడు. బాడీనైనా యాక్టింగ్నైనా ఏదైనా డిఫరెంట్గా చేయాలని ట్రై చేస్తుంటాడు. సో ఆ వేలో అది చూసినప్పుడు అంత క్యాస్టింగ్, మిగతా క్యాస్టింగ్ అంతా ఫైనల్ అయిన తర్వాత హీరోదే ఆపామన్నమాట. సో తర్వాత అనూప్ గారు నేను అందరం చూసి ఆయనకి నేను చెప్పాను, పరిచయం చేశాను. తర్వాత కొన్ని క్లిప్స్ చూశారు, సరే బాగున్నారని చెప్పి అలా ముందుకెళ్ళాం. సరే, అనూప్ గారు అన్నారు కాబట్టి అనూప్ గారి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అనూప్ గారిని తలుచుకోగానే మెయిన్గా ఒక టీనేజ్ యువతకి అనూప్ రూబెన్స్ గారి సంగీతం ఉన్న సాంగ్స్ అన్న ఒక రకంగా ఇష్టం అని కాదు, పిచ్చి అని చెప్పొచ్చు. అంత మంచి మంచి మెలోడీ లవ్ సాంగ్స్ ఆయన ఇచ్చారు. లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లవ్ సాంగ్స్ కావచ్చు, అసలు ఎన్నో సాంగ్స్ ఆయన పాటలు వింటే ప్రేమ పక్షులు అలా ఊహల్లో విహరిస్తారు, అంత అద్భుతంగా ఉంటాయి సాంగ్స్. సో మీరేమో ఒక హర్రర్ జానర్ సినిమా, ఇప్పటి వరకు కూడా అలా చూసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఇలాంటి ఒక కాన్సెప్ట్తో మీరు జోడించి ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ ముందు తీసుకొచ్చారు. అసలు ఎలా పాసిబిలిటీ, ఎలా మీ ఊహకు అందింది? అంటే అనూప్ గారు నాకు ముందు నుంచే పరిచయం అండి. ఓకే. సో ముందు నుంచి ఆయనతో ఒక చిన్న వర్క్ చేసాం. నేను దీనికి ముందు ఎక్స్పైరీ డేట్ అని ఒక వెబ్ సిరీస్ చేశాను. ఓకే. సో అనూప్ గారే దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సో అది జరిగేటప్పుడే, ఆ ప్రాసెస్ జరిగేటప్పుడే మా ఇద్దరి మధ్య ఒక చిన్న డిస్కషన్ వచ్చి ఏదైనా కథ, చిన్న కథలో అంటే నేను ఒక చిన్న కథ ఈ కథ చెప్పాను అనమాట, ఈ హారర్ కథ. ఆయనకి బాగా నచ్చింది. ఓకే. ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యి సార్ ఇది చేద్దాం, బాగాలే ఉంది సార్, ఇది వెరైటీగా ఉంది, నేను ఇంతవరకు ఎప్పుడు హారర్ సినిమాలు ఎప్పుడూ చేయలేదు, సో హారర్కి అయితే నాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అన్నిటికీ బాగుంటుంది, సాంగ్స్ కూడా బాగుంది, స్కోప్ బాగుంది అని. సో అలాగా మా ఇద్దరి మధ్య జర్నీ స్టార్ట్ అయింది. సూపర్. అసలు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకొకటి, ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఎలా ఉంటుందబ్బా ఈ కాంబినేషను, అసలు ఇప్పటివరకు ఏమో అద్భుతమైన లవ్ సాంగ్స్ ఇచ్చారు, ఇప్పుడేమో ఒక హర్రర్ అండ్ కామెడీ జానర్లో వచ్చే సినిమాకి ఎలా ఉంటుంది అవుట్పుట్ అనేసి ఒక సస్పెన్స్ ఉండింది. కానీ సినిమా రిలీజ్ తర్వాత ఆ సినిమాలో ఉండేటువంటి కామెడీ, అది ఆ రెస్పాన్స్, ఆ హర్రర్కు ఇచ్చినటువంటి ఆ బ్యాక్డ్రాప్ మ్యూజిక్, నిజంగా ఒక టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తలుచుకుంటే ఎలాంటి సినిమాకైనా వర్క్ చేసి వాళ్ళని ప్రూవ్ చేసుకోగలరు అనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. కరెక్ట్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు అనూప్ రూబెన్స్ గారు. నెక్స్ట్, ఈ సినిమాలో శకలక శంకర్ కానీ మన వెన్నెల కిషోర్ గారు కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో పండిన ఆ కామెడీ సీన్స్కి నిజంగా థియేటర్లో జనాలు విజిల్స్ అనే చెప్పాలి. మనం వాళ్ళ గురించి మాట్లాడుకోబోయే ముందు మనకి ఎలాగో శంకర్ గారు తర్వాత యాడ్ అవబోతున్నారు మనతో శకలక శంకర్ గారు. సూపర్ అన్న. అసలు నమస్తే అన్న. శంకరన్న శకలక శంకర్ గారికి స్వాగతం. నమస్తే. మామూలుగా కామెడీ సినిమాలు అని మనం ఊహించుకోగానే మనకి బ్రహ్మానందం గారు మన కళ్ళ ముందు అలా మెదులుతారనమాట. సో కామెడీ సినిమాలో ఆయన లేని కామెడీని మనం ఊహించుకోలేము. అలాగే ఈ మధ్య కాలంలో మీరు హర్రర్ ప్లస్ కామెడీ ఈ కాంబినేషన్ జానర్లో వచ్చిన సినిమాల్లో మిమ్మల్ని మేము చూడటం అనేది మాకు ఒక సాధారణమైన విషయంలాగే మారిపోయిందని చెప్పొచ్చు. గతంలో మీరు చాలా సినిమాల్లో కూడా ఇలాంటి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో చేశారు. సో ఇందాక వచ్చిన ట్రైలర్లో మీ డైలాగులు చూస్తే పవర్ఫుల్, హర్రర్లో కూడా కామెడీ విపరీతంగా మీరు డైలాగులతో పేల్చేశారు. సో ఎలా ఉంది ఈ సినిమాలో? మీరు మన వెన్నెల కిషోర్ గారు కాంబినేషన్లో చేసినారు కదా, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సో ఆఫ్టర్ బ్యాక్ ఆనంద బ్రహ్మ తర్వాత వచ్చి ఇంట్లో దెయ్యం నాకేటి భయం నరేష్ అని అన్నారు కదా, ఆ సినిమా తర్వాత. సో దానికి ముందు రాజు గారు గది, గీతాంజలి, సో ఇవన్నీ జరిగాయి. ఆఫ్టర్ బ్యాక్ 5 years తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చే సినిమా హర్రర్ బ్యాక్ డ్రాప్లో వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇక్కడ చాలా చేసాము, ఇక అక్కడితోనే ఇంక సరిపోతాయేమో, ఇంకా వాటికి మించి కానీ ఆ రేంజ్ సినిమాలు కానీ ఇంకా రావేమో అనేది అనుకున్నాం మేము. సో ఈ గ్యాప్లో మా డైరెక్టర్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అనుపన్య కలిసి ఈ కథని మా దగ్గరికి మాకు ఇవ్వడం, ఇందులో మాకు ఒక మంచి అవకాశం ఇవ్వడం. సో మళ్ళీ మేము ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక హర్రర్ బ్యాక్ డ్రాప్లో ఇంకో చరిత్ర క్రియేట్ చేసిందని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవ్వడం. సో మంచి గోస్ట్ సినిమాతో. సో డైరెక్టర్ గారు, వాస్తవంగా మీరు చెప్పినట్టు చూస్తే ఈ మధ్య కాలంలో కావచ్చు, గత చాలా రోజులుగా కావచ్చు, ప్రతి నెలకు ఒక 2 నెలలకు ఒక 2-3 సినిమాలు ఇలాంటి హర్రర్ సినిమాలు కావచ్చు, లేదంటే హర్రర్ కామెడీ జానర్ కాంబినేషన్లో కావచ్చు, రెగ్యులర్గా సినిమాలు వస్తూ ఉన్నాయి. మరి అలాంటి కాంబినేషన్ని మళ్ళీ మీరు పట్టుకొని వచ్చి ఆల్రెడీ బాగా జనాలు చూస్తున్న కాన్సెప్ట్ మీద మీరు మళ్ళీ సాహసం చేయడం అనే చెప్పాలి. హిట్ ఇవ్వడం అంటే
మళ్ళీ ఈ రేంజ్లో మీరు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. అసలు మీరు ఏ కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఆ కాంబినేషన్ కథను మీరు తీసుకొచ్చారని నా క్వశ్చన్. కాన్ఫిడెన్స్ ఏం లేదండి, ఒక చిన్న హారర్ లైన్గా అనుకున్నది. బేసిక్గా ఇందాక నేను చెప్పినట్టు మనిషి చచ్చిపోతే, మంచి మనిషి చచ్చిపోతే అందరం ఒక చిన్న డిస్కషన్ ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు, కజిన్స్తో మాట్లాడుకున్నప్పుడు ఒక చిన్నగా వచ్చిందన్నమాట, దెయ్యాలు ఉన్నాయా ఇలా లేవా అని ఇలా మాట్లాడేటప్పుడు. అప్పుడు ఒక చిన్న డిస్కషన్లో అయితే ఇప్పుడు మా తాతగారు చచ్చిపోతే ఆయన ఇప్పుడు మంచిగా చేశాడు కదా, ఇప్పుడు ఆయన అయ్యి ఉంటే అంత మంచి, అలాంటి ఐడియా నుంచి పుట్టిన స్టోరీ అన్నమాట. సో అక్కడి నుంచి నేను ఒకటి చిన్నగా డెవలప్ చేసుకుంటూ అలాగ అనుకుంటూ లైన్గా అనుకుంటూ అలా స్టార్ట్ చేసింది. బట్ ఈ కథకి మేజర్గా ప్రాణం పోసింది అని చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారు, శకల శంకర్ గారు. రైట్ అండి. టోటల్గా మనతో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే, అంతకంటే ముందు మనం కంటిన్యూ చేసే ముందు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. ఓకే అండి, కట్ అయినటువంటి కాల్, మనం కంటిన్యూ చేద్దాం. చెప్పండి, అదే ఇలాంటి కథను మీరు ఏ సాహసంతో మళ్ళీ మీరు ప్రేక్షకులకు రావడానికి? కథ రాయడం ఒక ఎత్తండి, కథ రాసిన తర్వాత దాన్ని స్క్రీన్కి తీసుకురావడానికి ప్రొడ్యూసర్ సపోర్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. అవునవును. నాకు మా టైం బాగుండి మంచి ప్రొడ్యూసర్ అనూప్ గారి ద్వారా ఒక ఆవిడ జరిగే అభినక గారు, ఆవిడ చాలా బాగా కోఆపరేట్ చేశారు. దాని తర్వాత దీన్ని బాగా స్క్రీన్లో మీకు కావాల్సినప్పుడు ఆ లైటింగు అవన్నీ కావాలి అంటే దానికి ఒక మంచి కెమెరామ్యాన్ కావాలి. దానికి మాకు ఆండ్రూ గారు లాంటి ఒక మంచి కెమెరామ్యాన్ దొరికారు. దాని తర్వాత ఆర్టిస్టులు చెప్పాలంటే ప్రతి వాళ్ళు, వెదర్ ఇట్ ఈస్ నందిత, లేదంటే వెన్నెల కిషోర్ గారైనా, శకల శంకర్ గారైనా, నవమి అయినా, నవీన్ అయినా, రఘుబాబు గారైనా ఇరగా తీసేశారన్నమాట. టోటల్గా అంటే సీన్ పేపర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎంత బాగా డెవలప్ చేయగలరో అంత బాగా డెవలప్ చేశారు. అంటే సీన్ని ముందు వాళ్ళుగా ఓన్ చేసుకోవాలి. సో ప్రతిదీ ఏంటంటే మేము మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసినా 5:30కి అంతా అయిపోయేది. సో అందరూ ఏమనుకుంటారంటే హారర్ సినిమా అంటే లేట్గా వెళ్తాయి అది అనుకుంటారు, లైటింగ్ టైం పడుతుంది, ఆర్టిస్టులకి పర్ఫార్మెన్స్ ఇవన్నీ. బట్ మా ఆర్టిస్టులు ఎంత ఫాస్ట్ అంటే దాన్ని అంత బాగా ఓన్ చేసుకొని సెట్లో మేము నవ్వుకుండేవాళ్ళం. అంటే మేము రాయడం కంట దాంట్లో ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసిన కామెడీ మాట ఇవన్నీ. రైట్. సో వీటిలో మీరు ఎక్కువ మీరు చెప్పారు, మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన కామెడీ కంటే ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. సో మీరు వాటిలో మీ అందరిలో ఎవరిని మీరు ఎక్కువగా దానికి క్రెడిట్ ఇస్తారు? నేను శంకర్ గారికి, వెన్నెల కిషోర్ గారికి ఇస్తాను. ఎందుకంటే వెన్నెల కిషోర్ గారిది ఏంటంటే డెడికేషన్, ఆయన ముందే ఒక సీన్ పేపర్ తీసుకుంటారు, అది ముందే చదువుకుంటారు, నెక్స్ట్ డే వచ్చి మనతో డిస్కస్ చేస్తారు. తర్వాత శంకర్ గారిలో ఉన్న మంచి ఇది యాక్టింగ్ ఏంటంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ అండి, ఆయన ఐజ్, ఆయన్ని చూస్తేనే నవ్వు వస్తుంది. మా ఇంట్లో అయితే థియేటర్లో ఆయన, ఈవెన్ ఆడియన్స్లో నేను చూసినప్పుడు ఆయన కనబడిన వెంటనే నవ్వు వస్తుంది. ఆయన ఆ జుట్టుని ఆయన వేసుకున్న వెంటనే జుట్టుని వట్టిన మేము సెటప్ ఇచ్చాం, కానీ దాన్ని ఎంత బాగా వాడారంటే అంత బాగా వాడారన్నమాట. దెబ్బలు తగిలినప్పుడు ముందుకు వేసుకోవడం, దెబ్బల తర్వాత ఇలా తీయడం, ఆ అమ్మాయి పిలిచినట్టు ఇలా జుట్టుని ఇలా రజనీకాంత్ లాగా ఇసిరేసుకొని అలా రావడం, అవన్నీ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే ఉన్న దీంట్లో అప్పటికప్పుడు ఐడియాని క్రియేట్ చేయడంలో ఫెంటాస్టిక్గా చేశారు అన్నమాట. తర్వాత నందిత గారు, షీ హాస్ పర్ఫార్మ్ వెరీ వెల్ అండి. మీకు ఆవిడ గురించి మనం చెప్పక్కర్లేదు, ఆవిడ ఇరగ తీసేశారు. నాట్ ఓన్లీ ఆవిడ, నవీన్ గారైనా ఎవరైనా అందరూ బాగా చేశారు. రైట్ అండి. హైదరాబాద్ నుంచి మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, డైరెక్టర్ గారితో మాట్లాడతారంట. సంధ్య గారు. హలో సంధ్య గారు. హలో. హాయ్ అండి సంధ్య గారు. బాగున్నా అండి, మీరు బాగున్నారండి? ఓఎంజీ సినిమా చూసారండి? అవునండి, నేను నిన్నే చూసాను యాక్చువల్గా. ఓకే, చాలా బాగుందండి మూవీ. ఓకే, సినిమాలో ఏం నచ్చింది మీకు? యాక్చువల్గా సినిమాలో అన్నీ నచ్చాయండి, కామెడీ బాగా నచ్చింది నాకు. ఓకే అండి. డైరెక్టర్ గారితో మాట్లాడండి. శంకర్ గారు, కే శంకర్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారితో మాట్లాడండి. హలో. నమస్తే అండి. హలో, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. నిన్న యాక్చువల్గా నేను సినిమా చూసానండి మా ఫ్రెండ్స్తో. యా అండి. మా అందరికీ చాలా బాగా నచ్చిందండి సినిమా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్ అండి. చాలా బాగా తీశారు మూవీ. థ్యాంక్ యూ. శంకర్ గారు ఉన్నారు, శకలక శంకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతారా? మాట్లాడతాను. యా. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారండి? బాగున్నానండి. చూసారండి మూవీ? చూసారండి? చూసానండి. నచ్చిందా మీకు? బాగా నచ్చి ఉంటుంది మీకు సినిమా? అవునండి, చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా మీ కామెడీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. మీరు ముందు కూడా చూసేదాన్ని, మీ స్కిల్స్ అవి. థ్యాంక్ యూ. సో వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా చాలా బాగుంటుందండి. అవునండి. సో అలాగే మా నవీన్ కామెడీ కూడా చాలా బాగుంది సినిమాలో. సో హీరో యాక్షన్ కూడా చాలా బాగుందండి. అదే చెప్తున్నాను, హీరో కూడా బాగా చేశాడు, ఎమోషనల్గా చాలా బాగా చేశాడు అతను కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి.
సో థియేటర్లో ఆడుతుందండి, అందరూ ఫ్రెండ్స్ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంది, కామెడీ ఉంది బాగా సినిమాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి సంధ్య గారు, థ్యాంక్ యూ. ఓకే అన్న శంకర్ అన్న, మన వెన్నెల కిషోర్ గారు అంటే ఇందాక డైరెక్టర్ సార్ చెప్పారు, మేము ఒక హెయిర్ ఇచ్చాము, ఒక విగ్ లాంటిది ఇస్తే దాన్ని స్పాంటేనియస్గా ఆయన దెబ్బలు తగిలినప్పుడు ముందుకి తర్వాత వెనక్కి అంటే ఆయన ఓన్ వేలో ఆయన స్పాంటేనియస్గా చేసేస్తారని చెప్పేసి ఆల్రెడీ ఆ టాక్ ఉంది వెన్నెల కిషోర్ గారి మీద. అంటే ఏదైనా డైలాగ్ ఇస్తే స్పాంటేనియస్గా చేస్తారు. సో వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్లో మీరు చేశారు, గతంలో కూడా చేశారు. సో ఆయనతో ఈ సినిమాలో చేసినప్పుడు వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే నాకండి ఫస్ట్ శ్రీనివాసరెడ్డి గారికి నాకు మంచి కాంబినేషన్ ఉంటుంది, తర్వాత మా సప్తగిరికి నాకు మంచి కాంబినేషన్ ఉంటుంది. సో అలాగే తాగుబోతు రమేష్కి నాకు మంచి కాంబినేషన్ ఉంటుంది. సో ధనరాజ్ గారికి నాకు, అలాగే సత్య మన సత్య ఉన్నాడు, సత్యకి నాకు మంచి టైమింగ్ ఉంటుంది. అలాగే నవీన్ నేనికి నాకు మంచి టైమింగ్ ఉంటుంది. అంటే అలాగే కిషోర్ గారికి నాకు మంచి టైమింగ్ ఉంటుంది. సో నాకు వీళ్ళందరితో ఇప్పుడు నేను చెప్పిన ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వీళ్ళందరితోని శకలక శంకర్కి టైమింగు ప్రతి ఒక్కరితోని సింక్ అయ్యే విధంగా, వాళ్ళతో కెమిస్ట్రీ ఉండే విధంగా, ఒకరు హైప్ అవుతుంటే ఒకరు దాన్ని క్యాచ్ చేసి ఆ మీటర్లో ఉండేది, ఇంకొకరు హైప్ అయితే ఇంకొకరు దాన్ని క్యాచ్ చేసి ఆ మీటర్లో ఉండడం అనేది, అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదండి కామెడీలో. ఇద్దరు కమెడియన్స్ ఉన్నప్పుడు ఇద్దరు ఓవర్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఆడియన్స్. సో నాకు ఇప్పుడు నేను చెప్పిన ఆర్టిస్టులకి ఉండే సింక్ ఏంటంటే నాది మాసు ఒక పీక్స్లో ఉంటుంది నాది టైమింగ్, కానీ చాలా ఎనర్జీగా హుషారుగా అందరూ అంటుంటారు ఆ విషయమే. సో నాకు తెలియదండి, చేసి స్క్రీన్లో చూసుకున్నంత వరకు అవునా నేను ఇలా చేశానంటే నాకు తెలియదు. అంత డైరెక్టర్లు వాళ్ళు రైటర్లు వాళ్ళు నడిపిస్తుంటారు నన్ను, నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటాను. వీళ్ళందరూ అంటారు డైరెక్టర్ గారు, వీళ్ళందరూ ఏమి ఎనర్జీ నీది, ఎంత హైప్లో చేస్తావు అసలు, నీ వాయిస్ కానీ ఎన్ను అనేది అనేసరికి నేను స్క్రీన్లో చూసినప్పుడు అర్థం అవుతుంది అవునండి నేను ఎంత చేశాను అనేది. అప్పుడు నాకేం తెలియదండి, వాళ్ళు చెప్తారు అందులో ఆ మైండ్లో ఉండిపోతాను నేను. సో ఇప్పుడు చెప్పిన ఆర్టిస్టులు అందరూ నా సింకింగ్లో ఉంటారు, వాళ్ళ సింకింగ్లో నేను ఉంటాను. సో ఇందులో ముఖ్యంగా అయితే నాకు వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పాలంటే, వెన్నెల కిషోర్ గారితో నేను అన్నయ్య అంటాను, చాలా సినిమాలు చేశాను, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అనమాట అన్నయ్య, నాకు సొంత బ్రదర్ లాగా వెన్నెల కిషోర్ అన్నయ్య. ఓకే. సో తనకి ఈ సినిమాతో నేను ఒక 30 days చేసాం ఇద్దరం కాంబినేషన్. ఈ ఓఎంజీ సినిమా ఓఎంజీలో ఆనందో బ్రహ్మ తర్వాత ఎక్కువ డేస్ చేసిన సినిమా హర్రర్ జానర్లో ఈ సినిమా చేసాం. ఎవ్రీడే కిషోర్ అన్నయ్యతో వర్క్ చేస్తే ఎలా ఉంటుందంటే, అన్నయ్య ఫుల్ ఆయన అమెరికా నుంచి వచ్చిన ఆయన ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్ ఫాస్ట్గా ఫ్రెంచ్ ఇంగ్లీష్ మాట్లాడుతాడు, యూఏకే ఇంగ్లీష్ మాట్లాడుతాడు, లండన్ ఇంగ్లీష్ రకరకాల స్పానిష్ మాట్లాడుతాడు. సో అలాగే తెలుగు కూడా అంత పర్ఫెక్ట్గా మాట్లాడుతాడు అనమాట. సో తనకున్న ఐడియాలజీ అయితే తన డైరెక్టర్ మైండ్, ఆయన డైరెక్షన్ చేశాడు స్టార్టింగ్లో, సో హీరోగా కూడా స్టార్ట్ చేశాడు ఆయన. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎవ్రీ మూవీకి తన క్యారెక్టర్ కానీ పక్కన వాళ్ళ క్యారెక్టర్లు కానీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో ఆ విధంగా హెల్ప్ చేసుకునే విధానంలో చాలా అతను స్క్రిప్ట్లో కానీ డైరెక్టర్ కానీ టీమ్కి కానీ చాలా సపోర్ట్గా ఉంటాడనమాట. సో నా క్యారెక్టర్ ఏంటి అనేది చూసుకొని వెళ్ళిపోకుండా చుట్టూ క్యారెక్టర్లు కూడా కొంచెం ఎనర్జీగా ఇస్తూ ఆ పాట ఇస్తే నేను ఇంకా చెలరైపోతాను కదా, తెలుసు కదా. కరెక్ట్. సో ఆయన ఇచ్చే నాకు ఆ స్వతంత్రం, అది ఏదైతే ఫ్రీడమ్ ఉందో ఆ ఫ్రీడమ్ నాకు హెల్ప్ అయింది. బట్ దీనికి కానీ ఆనందో బ్రహ్మకు కానీ, సో అలాగే ఎన్నో సినిమాలకి మన కో ఆర్టిస్టు మనకిచ్చే ఫ్రీడమ్ బట్టి ఉంటుందండి ఏదైనా. సో అలాగే డైరెక్టర్ గారు మెయిన్. సో డైరెక్టర్ గారు ఆ ఫ్రీడమ్ అయిపోతే కిషోర్ అన్నయ్య నేను ఇద్దరమీ చేయలేము, సో బ్రదర్ కూడా చేయలేము, ఎవరిమీ చేయలేము. సో డైరెక్టర్ ఫ్రీడమ్ ఇచ్చాడు అనమాట, ఆ కాన్సెప్ట్ ఇచ్చి ఇది కంటెంటు, ఇది సీన్ పేపరు, ఇక మీరు ఒక యాక్టర్స్గా మీ ఫ్యూచర్ గురించి ఆలోచించి మీరు ఏ రేంజ్లో చేసినా నాకు హ్యాపీ. సో మెయిన్ సోల్ మిస్ అవ్వకుండా దీన్ని డెవలప్ చేసి నాకు ఒక రేంజ్లో ఉండాలని చెప్పి ఆయన ఒక కంటెంట్ మాకు పేపర్ మీద ఇవ్వడం. సో దానికి ఆయన కూడా సపోర్ట్ చేయడం, కొన్ని డైలాగ్స్ కానీ మిగతాయి కానీ. సో అలాగే మా కెమెరామ్యాన్ గారు మెయిన్ ముఖ్యంగా చెప్పాలి, మా అందరికీ గాడ్ లాగా ఆండ్రూ సారు. ఓకే. సో ఆయన టీంని అలా నడిపించుకుంటూ వెళ్ళారనమాట, మమ్మల్ని డైరెక్టర్ గారిని అందరినీ. సరే, కెమెరామ్యాన్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అంతకంటే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుని కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరండి? సుబ్బారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి సుబ్బారావు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. చూసారా ఓఎంజీ సినిమా?
చూసండి. గుంటూరు. తగ్గించుకోండి, టీవీ దగ్గర ఉండొద్దండి, పక్కకు వచ్చి మాట్లాడండి. శంకర్ గారు మాట్లాడతారు, శకలక శంకర్ గారు మీతో మాట్లాడతారు, మాట్లాడండి. హలో సుబ్బారావు గారు. హలో మాట్లాడండి శకలక శంకర్ గారితో. సార్ నమస్కారం అండి. అదే సార్ మీ మీద అభిమానం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా మీద కాదు అందరి మీద ఉండాలి మీ అభిమానం. మీ చదువు చూస్తానే ఉన్నాయండి ఎప్పుడు నుంచి. థ్యాంక్ యూ అండి. చూసారండి ఓఎంజీ చూసారా? మొన్న శుక్రవారం రిలీజ్ అయింది సినిమా. హలో వెళ్ళండి, సినిమా చూసాండి. వెళ్ళారా? ఫ్యామిలీతో వెళ్ళారండి? ఫ్యామిలీ వెళ్ళండి, నవ్వుకులేక అల్లాడిపోయామండి. అదండి చెప్పండి. దెయ్యం హర్రర్ సినిమా అంటే ఏదో భయం ఉంటుందో లేకపోతే భయపడతాం అనేది కాదండి. ఇది ఇందులో ఇది మంచి గోస్ట్, మంచి దెయ్యం. ముసలోళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా అందరూ హ్యాపీగా కుటుంబంతో పాటు చూడాల్సిన సినిమా అండి ఇది. అవునవునండి, అదే మీరు బెదిరిపోవడం భయపడడం ఏమి ఉండదండి ఇందులో. హ్యాపీగా 2 గంటల సేపు హ్యాపీగా ఫ్యామిలీతో నవ్వుకొని వస్తారు బయటికి. అవునండి కదా, నేను చెప్పినట్టుగా ఉందండి. సూపర్ సినిమా అండి, సూపర్. థ్యాంక్ యూ. అలాగ ఉన్నది దానికి కారణం మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి. ఇదో మా డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారండి, ఆయనకి చెప్పండి. ఆయన పేరు కూడా శంకరే. నమస్తే సుబ్బారావు గారు. ఓకే అండి. నమస్తే సార్. సినిమా ఎక్స్టెండ్ అండి, సూపర్ గా ఉందండి. అసలు ఈ కామెడీ కానీ చూపించే విధానం సూపర్ గా ఉందండి. అసలు ఇంట్లో ఫ్యామిలీ అందరూ పోయాం, బ్రహ్మాండంగా నవ్వుకులేక అల్లాడిపోయామండి. ఇదిగోండి మా హీరో గారు ఉన్నారు, థ్యాంక్స్ చెప్పండి ఆయన కూడా. సార్ హలో సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు సినిమా నచ్చినందుకు. మీరు కూడా కొంత మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ చెప్పండి మన సినిమా గురించి. మీలాంటి వాళ్ళు వచ్చి సినిమా చూస్తేనే ఈ సినిమా బాగా ఇంకా సక్సెస్ అవుతుందని. వెళ్తారు గట్టిగా వెళ్ళాలి మీరు అందరు. వెళ్తారు. హలో థ్యాంక్ యూ సార్, నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. సినిమా బాగుంది. శకలక శంకరు, వెన్నెలా కిషోరు కామెడీ ఎరగదీశారు, చాలా బాగుంది. నవ్వుకోవచ్చు హ్యాపీగా. మీకున్న స్ట్రెస్ టెన్షన్స్ అన్నీ పోతాయండి మీరు సినిమా చూస్తే. హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వస్తారు. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి రెడ్డి గారు. హలో నమస్తే, శంకర్ గారితో మాట్లాడు. శకలక శంకర్ గారితో మాట్లాడు. నమస్తే అన్న. నమస్తే శంకర్ అన్న నమస్తే. మంది అంతా ఒకటే మండలం, ఇచ్చేర్ల మండలం. ఇచ్చేర్ల మండలం అచ్చింకాయపల్లి గ్రామం, దోమాము అచ్చింకాయపల్లి నాగోలు జంక్షన్ దగ్గర. అవునా? ఓకే. శిలకపాలెం, మన శిలకపాలెం సెంటర్ కదా అక్కడ. చిలకపాలెం జంక్షన్ దగ్గర మంది. మన ఊరిని మన మండలం నుంచి వెళ్ళి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు. అద్భుతం. మెయిన్ ఏంటంటే ఇలాంటి సినిమాల్లో నీ పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది. అండి చెప్పండి మన వాళ్ళందరికీ, కుర్రలకి గుంటలకి అందరికి చెప్పండి. మన వాళ్ళందరూ వెళ్ళాలి సినిమాకి. మన శ్రీకాకుళం సరస్వతి మాల్లో ఆడుతుందండి సినిమా. వెళ్తున్నాను, సాయంత్రం వెళ్తున్నాం, ఫ్యామిలీతో వెళ్తున్నాం. అంటే హర్రర్ దెయ్యం సినిమా అని చెప్పి ఇందులో ఏదో ఆ భయాలు ఉంటాయి, భయపెడతారు అనేది ఏం పెట్టుకోకండి. చెప్పండి అమ్మ వాళ్ళకి అందరికి చెప్పండి. అమ్మ వాళ్ళు కాదు, ఇవ్వ మా పాప కూడా. ఇవ్వండి. మాట్లాడు. హలో అండి. నమస్తే అమ్మా. మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది, మీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం అండి. రమ్య గారు థ్యాంక్ యూ. సాయంత్రం వెళ్ళండి, మన సినిమా ఓఎంజీ రిలీజ్ అయింది. మనకి అక్కడ దగ్గరే సరస్వతి మన శ్రీకాకుళంలో ఆడుతుంది. వెళ్ళిపోండి. అలాగే మన వాళ్ళందరికి చెప్పండి, మొత్తం గుంపులు వెళ్ళిపోవాలి అందరూ. కిండ్రా థియేటర్ దగ్గర. అవునవును, అన్నయ్య సినిమాకో దేనికో ఇంత పెద్ద కర్రీచ్చి కొట్టాను కట్టబాబు గారు. బీపులు వాసిపోయి అందరికి మాకు. అవును, చిన్నప్పుడు థియేటర్ దగ్గరే ఉండేవాళ్ళు మీకు. రైట్. అందుకే చదువు సంజలు ఏమి అప్పలేదు మాకు. లాస్ట్కి సినిమా వచ్చి కాపాడింది. కానీ టాలెంట్తో మీరు సినిమాలో ఒక స్థాయికి వెళ్ళారు కదండి. సో మనం చదువుకున్న ఏం చేసినా ఒక స్థాయికి వెళ్ళడానికి, కాబట్టి ఆల్రెడీ ఒక మంచి స్థాయిలో ఉన్నారు. సరే, నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుంచి ప్రకాష్ గారు లైన్లో ఉన్నారు. ప్రకాష్ గారు హలో అండి. ప్రకాష్ గారు. హలో ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారండి?
నేను డైరెక్టర్ శంకర్ గారితో మాట్లాడుకుంటున్నాను. శంకర్ గారితో మాట్లాడతారు, మాట్లాడండి. నమస్తే సార్. శంకర్ గారు. నమస్తే ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుర్తుపట్టలేదు కానీ నేను మేము బాగా గుర్తుపట్టాను. నేను మంత్రా సినిమా కోవిజన్ యువత సినిమా ప్రొడ్యూసర్ని. ఓ సార్ నమస్తే. నమస్తే. యువత సినిమా కూడా ప్రొడ్యూసర్ నేను. ప్రకాష్ బుజ్జి, మన బుజ్జి ఫస్ట్ డెబ్యూ ఫిలిం యువత. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారండి. ఎలా ఉన్నారు మీరు? హ్యాపీ. వెరీ గుడ్. ఐఎమ్ వెరీ గుడ్. వెరీ నైస్. నైస్. మీకు తెలుసు వీఆర్ గ్రూప్. అవును సార్. దంతులు చైతన్య గ్రూప్. అవును. బెంగళూరులో ఒక ఫిలిం ప్లాన్ చేశాను నేను. యాక్చువల్ గా ఇప్పుడు ముంబై వెళ్తాను ఈవినింగ్ ఫ్లైట్ కి. ఓకే. మహాన్యూస్ లో చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాస్ మీ పొగ చూసాను. వెరీ టాలెంటెడ్ పర్సన్. ఐ నో ఇట్ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇంకా బ్రేక్ రావాలి అయితే యాక్చువల్ టు బి హానెస్ట్ అయితే సినిమా చూడలేదు. అంటే బెంగళూరులో రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉంది అనుకుంటా. ఉందా? అదే సారీ, నాకు అయితే బెంగళూరులో నేను గరుడ మాల్కి వెళ్ళాను. అక్కడైతే సినిమా లేదు. బెంగళూరు కనుక్కుంటా. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి సార్ ఇక్కడ చూడమని ఒకసారి. శంకర్ గారు సార్ గుర్తుపట్టారా? హలో, గుర్తుపట్టారా? ప్రకాష్ గారు గుర్తుపట్టాను సార్. Very happy to see you, Shankar garu. Thank you sir. Thanks for calling. Genre of making films na baga telusu. Thanks for calling. You will be the best in this genre. Sure. ఈ సార్ హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం సార్. Definitely. If you don't mind, Shankar garu. Can I have your number please? Yeah, sure. Will later. ఇక్కడ వీళ్ళకి ఇస్తాను సార్, వీళ్ళు మీకు పంపిస్తారు. ఓకే ప్రకాష్ గారు, ఓకే వి విల్ లేటర్ అండి. అలాగే నెక్స్ట్ మరో కాలర్ లైన్లో ఉన్నారు. శ్రవంతి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. శకలక్ శంకర్ అన్నతో మాట్లాడతారంట. శ్రవంతి గారు నమస్తే అండి. హలో, మాట్లాడండి శకలక్ శంకర్ గారు, మాట్లాడండి శంకర్ గారు. చాలా బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శకలక్ శంకర్ గారు కానీ వెన్నెల కిషోర్ గారు కానీ అదరగొట్టేశారు. మా హీరో రజత్ చాలా 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 బాగా చేశాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది, చిన్న పిల్లలు కూడా వెళ్ళి చూడొచ్చు. ఏ మాత్రం సూపర్. ఇదండి మంచి బాగా చెప్పారు. నిజంగా దెయ్యాల సినిమా అంటే పిల్లల్ని, పెద్దోళ్ళని, ముసలోళ్ళని కొంచెం తీసుకెళ్తే కొంచెం ఇబ్బంది, కొంచెం భయపడతారనే ఒక చిన్న ఇది ఉండేదండి అర్రర్ జోనర్ సినిమాల్లో. సో ఆ భయాన్ని పోగొట్టిందండి ఇప్పుడు OMG సినిమా వచ్చి. సో ఆ క్రెడిట్ కోస్ట్ అంతా మా డైరెక్టర్ గారిది. రైట్ అండి శ్రవంతి గారు. మరో కాలరు రెడీ ఉన్నారు. మహేష్ గారు శ్రీకాకుళం గారి నుంచి. హలో మహేష్ గారు. మొత్తం శ్రీకాకుళం బ్యాచ్ హలో మహేష్ గారు. సారీ మల్లేష్ గారు చెప్పండి. ఏంటండి బాగున్నారా? బాగున్నానండి. ఎవరితో మాట్లాడతారు? శకలక్ శంకర్ గారితో మాట్లాడతారా, డైరెక్టర్ గారితోనా? మా హీరో గారితో మాట్లాడతారా? శకలక్ శంకర్ మాట్లాడండి. హలో అన్నా నమస్తే. నమస్తే అన్న. ఏటని ఎలాగొన్నారు అన్నయ్య? మంచిగా ఉంటాము, అందుకే అన్నయ్య అన్నయ్య చూసినారా అన్నయ్య సినిమా? ఏటన్నయ్య మరి మీ తమ్ముడు చేస్తే మీరు చూడకంటే ఎలాగొన్నారు అన్నయ్య? నువ్వు మన కుర్రోళ్ళు గుంటలు అందరూ వేసుకుని వెళ్ళిపోలే పాటకి థియేటర్కి అన్నయ్య. అన్నయ్య వెళ్ళిపోవాలన్నయ్య, బాగుంది. మన పెన్నమ్మలకి, పెద్దమ్మలకి, మన మేనత్తలకి, బాపలకి అందరికి తీసుకుని వెళ్ళిపోవాలి నువ్వు థియేటర్కి. మన చెల్లెమ్మల్ని, మన అప్పల్ని. ఎందుకంటే ఇదే అందరూ కలిసి కుటుంబ సమేతంగా చూడవలసినటువంటి చిత్రం ఈ సినిమా. అదే నీకు మరి అది కామెడీ చూడాలనిపిస్తుంది అంటే సినిమాకి వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ సినిమా. దాంట్లో శంకర్ గారు పాట కూడా పాడారు మన భాషలో. ఇందులో మంచి సాంగ్ కూడా పాడించారు అనుప్ మ్యూజిక్ డైరెక్టర్ గారు నాతో.
అన్పు రూబిన్స్ గారు. మరి వెళ్ళాలి మీరు. మధ్యాహ్నం సాయంత్రం షోకైనా రాత్రి షోకైనా రేపు ఆడుతుంది, ఎల్లుండి ఆడుతుంది, నెక్స్ట్ శుక్రవారం దాకా ఆడుతుంది సినిమా. ఇంకేమైనా దయ వస్తే ప్రభాస్ గారు ఏమైనా దయించితే మాకు ఇంకొక 6 రోజులు ఛాన్స్ ఏమైనా వస్తుంది మాకు. ఏమన్నా చూడండి అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు, అనకాపల్లి నుంచి నూకరాజు గారు. హలో అండి నూకరాజు గారు. చెప్పండి. మాట్లాడండి. శకలక శంకర్ గారు ఉన్నారు ఇక్కడ. బాగున్నానన్న. ఎలాగొన్నారా నూకరాజు గారు? బాగున్నారండి? బాగున్నాం. చూసారండి సినిమా మందే ఓఎంజీ? అందుకే ఏంటి అడుగుతున్నాను. వెళ్ళండి అక్కడ మన కాకినాడ అనకాపల్లి. మన కొనతల రామకృష్ణ గారిది మొన్న గెలిచారుగా జనసేన. రామకృష్ణ థియేటర్. ఓకే వెళ్ళండి. ఫ్రెండ్స్ మొత్తం ఫ్యామిలీని తీసుకుని వెళ్ళండి సినిమాకి. భయపెట్టారా లేదా? భయపెట్టామంటే మరి మీరు బెదిరిపోయినంత భయం ఏమి ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేసేటట్టుగా ఉంటుంది భయం కూడా. కానీ తమ్ముడు నీ నవ్వు ఏమిచ్చాడో దేవుడు భలే నవ్వు పంపించాడు అలా నీకు. ఏదో మీ అభిమానం మీదయ్యా. అవార్డులను మించిన కాంప్లిమెంట్లు, అవార్డుల కంటే గొప్పవి, ఎందుకంటే ప్రేక్షకుల కాంప్లిమెంట్లు. థ్యాంక్ యూ నూకరాజు గారు. థ్యాంక్ యూ అండి. వెళ్ళండి సార్, సాయంత్రం వెళ్ళండి సినిమాకి. ఫ్యామిలీని ఫ్రెండ్స్ అందరం తీసుకుని వెళ్ళండి. ఒక 2 గంటల సేపు హ్యాపీగా థియేటర్లో నవ్వుకొని వస్తారు. పాపం పైగా ఎలక్షన్ల క్యాంపెయినింగ్లు బాగా తిరిగి మీ బుర్రలన్నీ వేడెక్కిపోయి ఉంటాయి గత 1 రోజులు 2 నెలలు కూడా. ఇప్పుడు కొంచెం ఆ స్ట్రెస్ ఆ మైండ్ అదంతా ఫ్రీ అయిపోద్ది మీకు హ్యాపీగా ఈ సినిమాకి వెళ్తే. రైట్ అండి. థ్యాంక్ యూ అండి నూకరాజు గారు. మీరు ఈ సినిమాలో ఒక పాట పాడడం జరిగింది. పాడలేదన్నా నగతిగా ఈ మహానుభావుడు డైరెక్టర్ను ఆ మహానుభావుడు మ్యూజిక్ డైరెక్టర్ కలిసి ఒక రాత్రి నన్ను కూర్చుని పెట్టి పాడించారు. నాకు వద్దు బాబోయ్ మొర్రని ఏడ్చినా సరే నేను యాక్టర్ని, నాకు చాలు యాక్టింగ్ ఏదో చేసుకుని బతుకుతాను, పాటలు పాడే వాళ్ళు వేరేగా ఉన్నారు నాకు ఎందుకంటే చచ్చా బెల్లెటోడివే, నీ రాగం వాయిస్ బాగుంది, మాకు కొంచెం కొత్తగా ఉంటుంది, నువ్వు పాడాల్సిందని చెప్పి బలవంతంగా నాతో పాడించారు. అదే కదా, కానీ ఈ కాంబినేషనే కొంచెం డిఫరెంట్. పాటకు మంచి రెస్పాన్స్, చాలా బాగుంది పాట. మీరు అందులో దయ్యం మీతో పర్ఫార్మెన్స్ చేయించటం, ఆ సాంగ్ అసలు మీరు పాడిన ఆ వాయిస్కి ఆ పిక్చరైజేషన్కి భలే కుదిరింది. అసలు మీరేమో అసలు అంటే ఈ సాంగ్ పాడాలన్నప్పుడు ఎలా మీరు రియాక్ట్ అయ్యారు? నాకు ఏది తెలియదు అన్న. నాకు వాళ్ళు రాసింది వాళ్ళు, పాడించింది వాళ్ళు. నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడినంత వరకు, వాళ్ళు చెప్పింది విన్నంత వరకు నాకు ఏమీ తెలీదు. ఇచ్చి 0 మైండ్తో వెళ్తాను వాళ్ళ దగ్గరికి నేను. ఎందుకంటే ఏం ఎక్స్పెక్ట్ చేసుకోను, మైండ్లో ఏం పెట్టుకోను. ఎందుకంటే ఏం ఎక్స్పెక్ట్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు దానికి రివర్స్లో ఇచ్చారనుకో మనకేం అర్థం కాదు. అందుకని ఫ్రీ మైండ్తో 0 మైండ్తో వెళ్తా వాళ్ళ దగ్గరికి, న్యూట్రల్గా వెళ్తా. ఓకే, అప్పుడు వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని చేయడానికి నాకు ఒక అవకాశం దొరికిద్ది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, శోభ గారు నంద్యాల నుంచి. హలో శోభ గారు. హలో శోభ గారు. హలో శోభ గారు వినపడుతుందండి? నమస్తే. సారీ సార్, శోభ గారు. సుభాన్బి పేరండి? సారీ, సుభాన్బి సార్. సుభాన్బి. బాగున్నారా సుభాన్బి? బాగున్నానండి. ఎవరితో మాట్లాడతారు? శకలక శంకర్ ఉన్నారు, డైరెక్టర్ మార్తాండ్ కే శంకర్ గారు ఉన్నారు, హీరో రజత్ గారు ఉన్నారు. ఎవరితో మాట్లాడతారండి? శకలక శంకర్ సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. సుభాన్బి అంటే శుక్రియా. అమ్మా నంద్యాల డిస్ట్రిక్ట్ డోన్ సార్. డోన్ నంద్యాల జిల్లా డోన్. ఓహో డోన్ నంద్యాల జిల్లా డోన్. ఓకే. బాగున్నారండి? బాగున్నా. చూసారండి మూవీ? లేదు సార్, చూడాలి, చూసుకుంటాం. చూడండి, మీరు అందరికి బాగా నచ్చుద్ది సినిమా, బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా, ఫుల్ నవ్వుకుంటారు బాగా సినిమాని చూసి. ఫుల్ కామెడీ ఉంది. మీరు ఫ్యామిలీతో, పిల్లలతో, మీ కుటుంబంతో, మీ కుటుంబ సభ్యులతో, మీ ఫ్రెండ్స్తో, మీ కొలీగ్స్తో అందరితో కలిసి వెళ్ళండి. ఇది అందరూ కలిసి చూడదగ్గ చిత్రం ఇది. అందరు కలిసి వెళ్ళండి మేడం. ఇక మా డైరెక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మా హీరో గారు ఉన్నారు, రజిత్ గారు ఆయన పేరు. బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? వెళ్ళి చూడండి. శకలక శంకర్ గారు ఆయన విశ్వరూపం చూపిస్తారు ఈ సినిమాలో. మీకు ఆయన ఇరగా తీసేసారు. అవును సార్. వెన్నెల కిషోర్ గారు, శకలక శంకర్ గారు కామెడీ మీరు చూడండి. అవును, ఓకే సార్, నవ్వుకుంటారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్వాతి గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. స్వాతి గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారండి స్వాతి గారు? బాగున్నామండి. మాట్లాడండి. శకలక్ శంకర్ గారు ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, హీరో రజత్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నానండి, బాగున్నాను. థ్యాంక్స్ అండి. చూసారండి మూవీ? చూసారా? సూపర్, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉందండి? 5-10 మందిని కూర్చున్నాం హాల్లో టీవీ చూస్తూ మీతో మాట్లాడాలని పావు గంట నుంచి ఫోన్ చేస్తున్నాం. 10 మంది కూర్చోండి అంటే మీరు 10 మంది వెళ్ళారా మొత్తం మీ ఫ్రెండ్స్ అందరూ? హాల్లో కూర్చొని అంటే టీవీ ముందు కూర్చొని మీతో టీవీ ముందు కూర్చొని మాట్లాడుతున్నారా? ఓకే ఓకే ఓకే. సినిమాకి వెళ్ళారండి? చేస్తున్నాం మేము మీకోసం. వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారండి? మీతో మాట్లాడాలని మా ఊరే కదా మీరు అభిమానులు. ఓకే ఓకే, వెళ్ళండి మేడం, సినిమాకి వెళ్ళండి, మొత్తం మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళండి, చాలా బాగుంది సినిమా. బాగుంది. మీతో మాట్లాడాలని చేసాము. సినిమా మాత్రం పిల్లలు మేము దగ్గర మా కుటుంబమే 30 మంది అనమాట. చూసారండి సినిమా? చూసారు మీరు? లేదండి. చూడలేదా? మరి చూడండి, చాలా బాగుంటది, మీకు మీ అందరికి నచ్చుద్ది సినిమా. పొందూరు, మాది పొందూరు, మా నాన్నమ్మ వాళ్ళది రణస్థలం. అభిమానం. నాన్నమ్మది రణస్థలమా? మంచిది మంచిది. అమ్మమ్మ వాళ్ళు ఎక్కడండి? అమ్మమ్మ వాళ్ళది ఏ ఊరండి? నాన్నమ్మ వాళ్ళది రణస్థలం. నాన్నమ్మ వాళ్ళది రణస్థలం, అమ్మమ్మ వాళ్ళదే పొందూరు. పొందూరు. మన ఈరకత్తే మన బాపోలు వాళ్ళు మొత్తం అక్కడ చుట్టుపక్కలే అంతా మొత్తం. ఇకండి మీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయో, ఎవరెవరు ఏ ఊర్లో ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఇలా శకలక్ శంకర్ గారు సినిమా రిలీజ్ అయింది, నాళ్ళకే నవ్వుకోవడానికి ఒక మంచి సినిమా వచ్చింది, మన అందరం వెళ్ళాలని చెప్పి అందరికీ చెప్పి ఆ థియేటర్కి పంపించండి. వాళ్ళందరినీ ఒక 2 గంటల సేపు హ్యాపీగా నవ్వుకొని వస్తారు మీరు. మేము భాష వింటామని చిన్నప్పుడే వచ్చేసాం విజయవాడ. ఆ లాంగ్వేజ్ మేము ఎవరు మాట్లాడట్లేదు, కానీ మీరు మాట్లాడుతుంటే వినాలని ఇంట్రెస్ట్. ఆ లాంగ్వేజ్ మాకు శ్రీకాకుళం లాంగ్వేజ్. థ్యాంక్స్ అండి. మీరు సినిమాకి వెళ్ళండి, అందులో ఇంకా స్లాంగ్ కానీ యాక్టింగ్ కానీ మా డైరెక్టర్ గారు మంచి క్యారెక్టరేషన్ నాకు క్రియేట్ చేసి రాసి ఇచ్చారు, చేపించారు. మీ అందరికీ హ్యాపీగా నచ్చుద్ది, మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు క్యారెక్టర్ని సినిమాలో. సో అలాగే వెన్నెల కిషోర్ గారు తెలుసు కదా, పొడుగ్గుంటాడు ఆయన. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, మీరు అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు. అలాగే మా రజిత్, మా బ్రదరు రజిత్ కూడా ఇందులో సినిమాలో హీరోగా చేశాడు, చాలా బాగా చేశాడు, చాలా ఎమోషనల్గా ఉంటుంది తన క్యారెక్టరు. అలాగే నందిత శ్వేత గారు క్యారెక్టర్ కానీ, నవీన్ క్యారెక్టర్ కానీ మా డైరెక్టర్ గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. మరో కాలర్ రెడీ ఉన్నారు, శ్రీనివాస్ గారు భీమవరం నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. బాగున్నారండి? బాగున్నా అండి. అన్నారు సార్. బాగున్నానండి, మాట్లాడండి. శకలక్ శంకర్ గారు. శకలక్ శంకర్ గారు నమస్తే అండి. నమస్తే. మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది సార్, మీ కామెడీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఏదో అలాగే మీకు హర్రర్ పిక్చర్ అంటే బాగా ఇష్టం అండి. తక్కువ చూసే తక్కువ, అందులో హర్రర్ అయినా మీ కామెడీ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి. ఎన్నాళ్ళకంటున్నా నీ మాటలు. థ్యాంక్స్ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు అలాగ అన్నందుకు కారణంగా మా డైరెక్టర్ గారు, మా టీము, వాళ్ళందరి కృషి, వాళ్ళ సపోర్టే నన్ను నిలబెట్టింది. థ్యాంక్స్ అండి. ఇంకా మంచి థ్యాంక్స్ మీకు అయితే. ఇంకా ఎక్కడ ఏ ప్రాంతం అయితే ఎట్లా అండి, మనందరం తెలుగు వాళ్ళు, మనందరం ఒకటే. ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్, నమస్కారం అండి, థ్యాంక్ యూ. చెప్పండి మీ వాళ్ళందరికీ, చెప్పండి మన వాళ్ళందరికీ సినిమాకి వెళ్ళమని. మంచి సినిమా, బాగుంది సినిమా. రైట్ అండి. బాగుందన్న విషయం మనకి ఇప్పుడు మనకు వచ్చే కాల్స్లో ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు దాన్ని బట్టి చాలా బాగా అర్థమైపోతుంది. మీరైతే ఎమోషన్గా ఫీల్ అయ్యారు. ఇన్ని కాల్స్ వాళ్ళు ఎన్నాళ్ళకి అసలు నా విషయంలో నా కామెడీ ఇదంతా చాలా రోజులు మిస్ అయిపోయారు కదండి. మా ఫ్యామిలీ కూడా, మా కుటుంబంలో కూడా మీ నేటివిటీ, ఆ స్లాంగ్, వాళ్ళంతా ఫోన్ చేసి మాట్లాడుతుంటే చాలా ఆప్యాయంగా. రైట్. ఫైనల్గా ఎన్నో మాట్లాడదాం అనుకున్నాను, కానీ కంటిన్యూస్గా కాల్స్ రావడం వల్ల చాలా విషయాలు మాట్లాడలేకపోయాము. ఫైనల్గా మీరు ఈ సినిమా గురించి వ్యూవర్స్కి చెప్పాలనిసింది ఏమన్నా ఉంటే మీ మాటల్లో. ముందుగా సినిమా టీంకి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఈరోజు ప్రేక్షకులకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సినిమాని ఇంత ఘన విజయం చేయడానికి రీజను ముందుగా మా డైరెక్టర్ గారు, అలాగే మా కెమెరామ్యాన్ ఆండ్రూస్ గారు,
మా డైరెక్టర్ శంకర్ గారు, అలాగే మా ప్రొడ్యూసర్స్, అందులో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మా అనుపు రూబెన్స్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయనే సినిమాకి. ఓకే. సో అలాగే టీమ్, టోటల్ టీమ్, ఆర్ట్ డైరెక్టర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి ఎన్నో రోజులు కష్టపడితేనే ఈ సినిమా అవుట్పుట్ అలాగొచ్చిందండి. ఈరోజు ప్రేక్షకులందరూ సినిమా నచ్చింది మాకు, చాన్నాళ్ళకి మేము థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నాం, నవ్వుకుంటున్నాం అని వాళ్ళు మనసుల్లో నుంచి హ్యాపీగా ఆ మాటలు వస్తున్నాయంటే, సో ఇప్పుడు ఈ టీం అంతా వీళ్ళు వల్ల వీళ్ళు కృషే ఈరోజు వాళ్ళ మనసులో గెలుచుకుంది. సో దానివల్ల నాకు కానీ అండ్ మా హీరో రజిత్కి కానీ సో నేను కంబ్యాక్ అవ్వడం ఈ సినిమాతో మళ్ళీ, అలాగే వెన్నెల కిషోర్ గారికి కానీ అండ్ నవీన్ నేనికి, నవమి గారికి, మా నందిత శ్వేత గారికి, టోటల్ యాక్టర్స్ అందరికీ సో ఈ టీం వల్ల మంచి మళ్ళీ ఒక పేరు రావడం ఇదొకటైతే. ముఖ్యంగా మన 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులందరికీ నేను శిరస్సు వంచి అందరికీ నమస్కారం పెట్టుకుంటున్నాను. మీరు లేకపోయినా, మీ అభిమానం లేకపోయినా మేము లేమండి, ఎప్పటికీ లేము. మీ అభిమానం, మీ ప్రేమలు, మీ ఆప్యాయత, మీ బ్లెస్సింగ్స్, మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ మా మీద ఉండాలి. మమ్మల్ని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండాలి. అలాగే మీకోసం మేము ఎనీ టైం ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమా చూడండి అందరూ. 2 గంటల సేపు అందరూ పిల్లల నుంచి పెద్దోళ్ళ నుంచి అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాని చూసి హ్యాపీగా 2 గంటల సేపు నవ్వుకొని వస్తారని మాటిస్తున్నాను. అలాగే జరుగుతుంది. అందరూ వెళ్ళండి, చూడండి సినిమాని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి శంకర్ గారు. అలాగే రజత్ గారు సార్, సో ఎక్కువ ఏమంటారు శకలక అన్న వాళ్ళ నేటివిటీ సైడ్ నుంచి ఎక్కువ కాల్స్? అయ్యో లేదండి, నిజంగా నేను చెప్తున్నాను. ఈ సినిమాకి ప్రాణం పెట్టి మొత్తం దీన్ని ఇంత బాగా తీసుకుని రావడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ గారు, ఆండ్రూ గారు అయితే ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ శంకర్ అన్న, కిషోర్ అన్న. అసలు వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మామూలుది కాదండి. ఎందుకంటే మేము సెట్కి వెళ్తే డైరెక్టర్ గారు మాకు సీన్ పేపర్ ఇస్తారు. 6:30, 7 o'clock అంతా మాకు సీన్ పేపర్ ఇచ్చేసి ఒక 1 hour చిన్న లైట్ సెటప్ ఇదంతా చేసుకోవడానికి టైం పడుతుంది. ఈ 1 hour అయిపోయిన తర్వాత మేము అందరం ఒకసారి మానిటర్ చేస్తాం. ఆ మానిటర్ చేసేటప్పుడు ఎంత నవ్వుకుంటామంటే మాకు అర్థమైపోయింది ఈ సీన్ ఎంత పండుద్ది జనాల్లోకి అని. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక చిన్న మనం 1/2 hour లైవ్కే మనం ఎంత నవ్వుకున్నాము. శంకర్ అన్న ఇంకా కిషోర్ అన్న కలిసారంటే ఇంకా సెట్ అసలు మామూలుగా ఉండేది కదా. మొత్తం నవ్వుకుంటూ ఆ డైలాగులు మేము నువ్వు ఇది చెప్పు ఇది చెప్పు అని చెప్పి పంచుకునే వాళ్ళం అన్నమాట డైలాగ్స్ ఇవన్నీ. అసలు కొన్ని షార్ట్స్ చేస్తున్నప్పుడు ఈయన కట్ చెప్పడం మర్చిపోయేవారు, నవ్వుకునేవారు. కెమెరా మానిటర్ వెనకాల కూర్చొని నవ్వుకునేవాళ్ళు. మీకు అర్థమయ్యేది కాదు అసలు ఏంటి కట్ చెప్పట్లేదని. తీరా చూస్తే అప్పుడు ఆయన నవ్వుకొని బ్రదర్ చాలా బాగా వచ్చింది సీన్, కట్ చేసేసాను అని అంత పొజిషన్కి వెళ్ళేది. సో అంత బాగా రావడానికి మెయిన్ రీజన్ వీళ్ళిద్దరే అండి. నిజంగా కిషోర్ అన్న కానివ్వండి, శంకర్ అన్న కానివ్వండి, వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారు ఈ సినిమాకి. అంటే చాలా రోజుల తర్వాత శంకర్ అన్న అన్నట్టు ఆనంద బ్రహ్మ, రాజు గారి గది ఆ ఫ్లేవర్ కొంచెం మిస్ అవుతున్న వాళ్ళకి ఈ మధ్య రీసెంట్గా వచ్చిన ఓం భీమ్ బుష్ ఇట్లా ఈ ఫ్లేవర్ ఎప్పుడు బాగా జనరేట్ అవుతుంది, ఫన్ జనరేట్ చేస్తుంది. అట్లాంటి దానికి మంచి కథ, మంచి టెక్నీషియన్స్, మంచి టీమ్ తోడైతే ఇదిగోండి ఓఎంజీ లాంటి మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్, మీరు ఎంతమంది ప్రేమగా శంకరన్తో మాట్లాడినా, మా డైరెక్టర్ గారితో మాట్లాడినా, వెన్నెల కిషోర్ గారి గురించి మాట్లాడినా, దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ పీపుల్. బికాస్ మీరు చూసి మీరు ఆదరిస్తున్నారు కాబట్టే మా ఓఎంజీ సినిమా హ్యాపీగా బాగా రన్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి శంకర్ గారు, మార్తాండ్ కే శంకర్ గారు. సో మీరు ఫైనల్గా సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా చూడండి, ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ కొంతమందికి అండి. అది ఫస్ట్ అనూప్ గారికి, ఆయన ద్వారానే ఈ సినిమా స్టార్ట్ అయింది. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు అభినవ్ గారికి, ఆవిడకి ఎక్కడ మేము ఏది అడిగినా ఆవిడ ఇచ్చారు. తర్వాత మా ఆండ్రూ గారికి, తర్వాత సుప్రియ గారికి మా ఆర్ట్ డైరెక్టరు, దాని తర్వాత మా ఆర్టిస్టులకి, దే ఆర్ ఫ్యాంటాస్టిక్ మాట. శంకర్ గారైనా, వెన్నెల కిషోర్ గారైనా, రజత్ అయినా, నందిత అయినా, నవమి అయినా, నవీన్ అయినా ఇరగా తీసేశారు. సో టోటల్గా ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో సహా ఎంజాయ్ చేస్తారు. శంకర్ గారిది, వెన్నెల కిషోర్ కామెడీ అయితే పడి నవ్వుతారు, అది మాత్రం షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓఎంజీ సినిమా ఆల్రెడీ థియేటర్స్లో మంచి రెస్పాన్స్ రాబట్టింది. మీ ఇక్కడ ఓఎంజీ 2 చూపించారు మీరు, నిజంగా షో అంతా కూడా నవ్వులు ఊహించారు. చాలా థ్యాంక్స్ సార్. సో ఇదండి ఇవాళ ఓఎంజీ టీంతో చిట్ చాట్.